చాలా గర్వంగా పెరుగుంటావు, ప్రతిదీ నీ దగ్గరికే వచ్చి ఉంటుంది. సో డాడీ భుజాల మీద ఎత్తుకొని, సో మమ్మీ గోరు ముద్దలు పెట్టుకుంటా తినబెట్టడం. ఎంతైనా ఆ ప్రేమను ఎవ్వరు ఇవ్వలేరు రాధిక. ఒక డే మనం పబ్కి వెళ్తాం, ఎంతసేపు ఎంజాయ్ చేస్తాం? మినిమం ఆలోచించుకుంటే ఎంతసేపు ఎంజాయ్ చేస్తాం? గంట 7:30 to 10:30, 11 వేసుకో. అది ఒక ఎంజాయ్మెంట్, మైండ్ రిలాక్స్ కోసం. కన్న తల్లి మనకి 9 సంవత్సరాలు మోస్తుంది కడుపులో. ఒక బిడ్డ తన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆమె బాధ ఆమెకే తెలుస్తుంది. ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అయ్యి ఇంటికి వెళ్ళి నాది ఓకే, నాదే తప్పైంది, చిన్న ఏజ్లో ఏదో ఒకటి చేసినా అని చెప్పేసి అడగడానికి నువ్వు వెళ్ళడం లేదా? లేకపోతే నీకు ఈగో అడ్డవుతుందా? ఈగో ఏం లేదు, ఏంటంటే వెళ్ళాలనే ఉందక్క నాకు కూడా. కానీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది వెళ్ళి చూడొచ్చు కదరా. నీకు నువ్వు అనుకోని ఎన్ని రోజులు అట్లా ఒక్కదానివి. ఇప్పుడు ప్రసాద్ అనే పర్సన్ పక్కన పెట్టేసి ఉన్నాడు, ఓకే నీ లైఫ్లో ఉన్నాడు, చూసుకుంటాడు, డన్. ప్రసాద్ ఎప్పటికీ నీతో ఉంటాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, నేను ఎక్స్పెక్ట్ చెయ్య, నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎక్స్పెక్ట్. ఏదైనా సందర్భాల్లో ఉండరు. పేరెంట్స్ అనేవాళ్ళు మనకు అట్టి కట్టుకొని ఉంటారు. అరే నా బిడ్డకి ఇదైందని పక్కన ఉరికొస్తారు. ఎంత దూరంలో ఉన్నా కూడా వాళ్ళు అందలేని సిచ్యువేషన్లో ఉన్నా ఎవరినో ఒకరిని పంపించే అంత కెపాసిటీ మన పేరెంట్స్ దగ్గర ఉంటుంది. నువ్వు ఎలాగైతే చెప్పావో నాకు ప్రసాద్ కూడా ఇదే చెప్పారు. నేను ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. యూట్యూబ్ ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ లాస్ట్కి అందరు చేరుకునేది ఎక్కడికి? తల్లి దగ్గరికే కదా. మళ్ళీ అది నువ్వు కోరుకుంటలేవా అని చెప్పేసి ఆయన కూడా అడిగింది విషయమా. నేను కూడా చెప్పగలుగుతా, నేను వెళ్ళి కాలు మీద పడిపోయి కూడా నా తప్పని చెప్పేసి నేను దగ్గర అవడానికి ట్రై చేస్తా. కానీ ఉన్నారు కొందరు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒక్కరితో నీకు పని లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మీ మమ్మీ డాడీ నీకు మెయిన్ ఇంపార్టెంట్ చాలా వరకు. నువ్వు వాళ్ళ రక్తం.